హాయ్ అండి అందరికీ. ఇవాళ బాదం గీర తయారు చేస్తున్నాను. ఒక గ్లాసుడు పాలు, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడరు, 4 స్పూన్లు పంచదార, బాదం పప్పులు, జీడిపప్పులు. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పాలు అందులో పోసేసుకుని ఇలాగ మరుగుతున్నప్పుడు మరుగుతూ ఉంటాయండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో కొన్ని నీళ్ళు వేసి పెడదాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొన్ని నీళ్ళు వేసి ఇలా కలుపుకొని ఉంటే ఈ పాలు మరిగేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ఇలాగ అనుకుని ఇదంతా కరిగాక ఈ పాలు మరిగేటప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వేసి అలా తిప్పుతూ ఉండాలి. ఇలా పాలు పొంగుతుంటే అలా తిప్పుతూ ఉండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని కస్టర్డ్ పౌడర్ ఏమో ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని అప్పుడు ఇందులో పోసేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇలా పోసుకుని ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఒక 10 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడేదాకా కొంచెం తిప్పుకుని అప్పుడు చూపిస్తాను. ఇలాగ తిప్పుతూ ఉండగా ఇలాగ కొంచెం చిక్కబడుతుందండి. ఇలాగ చిక్కబడేటప్పుడు కొంచెం ఇలా తిప్పుతూనే ఉండాలి. మేగడ కట్టకూడదు అసలు. మేగడ కట్టకుండా ఇలా తిప్పుతూనే ఉండి కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పంచదార ఇందులో వేసి పంచదార వేసేసి 10 నిమిషాలు అలా తిప్పుతూ ఉండగా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఒక 10 నిమిషాలు ఇలా తిప్పుతూ ఉంటే ఇలా చిక్కబడుతుంది. చిక్కబడ్డాక స్టవ్ కట్టేసుకుని ఒక అరగంట పోయాక మిక్సీ పట్టి చూపిస్తాను. ఒక అరగంట చల్లారాక ఇలా మిక్సీలో వేసుకుని మిక్సీ చేసుకుని తీసుకొస్తాను. ఇలా మిక్సీ చేసుకుని తీసుకొచ్చాక ఇందులో గొడక పెట్టేసుకుని ఇలాగా వడగట్టేసుకున్నాక ఇందులో జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని ఒక 3 గంటలు అప్పుడు తీసుకుని తాగాలి. ఫ్రిడ్జ్లో పెడతాను. తీసాక చూపిస్తాను. ఇలా 2 గ్లాసులు అయిందండి. ఇది ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లోంచి తెచ్చిన బాదం గీర రెడీ. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. బయటది ఎప్పుడు ట్రై చేయరు. ఇంకా అంత బాగుంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.